నమస్తే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండ్లెస్ ఎఫెక్షన్. సో ఈరోజు నేను బిగ్ బాస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎపిసోడ్ 35, 11th అక్టోబర్. సో సాటర్డే ఎపిసోడ్ నాగారి ఎంట్రీ. సాంగ్ ఏంటనుకుంటున్నారు? చిట్టి చిలక చిన్ని మొలక అనే సాంగ్. నెక్స్ట్ థర్స్డే వరకు మనం ఎపిసోడ్స్ చూసాం కదా. సో నెక్స్ట్ ఫ్రైడే ఎపిసోడ్ మనకి చూపించారనమాట నాగారు. అందులో తనుజ గారు అండ్ భరణి గారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు సపోర్ట్ విషయం గురించి. నెక్స్ట్ ఒక టాస్క్ అనేది ఇచ్చారు వాళ్ళకి, గోల్డ్ డ్రాప్ సూపర్ లైట్ పూరి ఛాలెంజ్ అని. సో ఆ ఛాలెంజ్లో రాము, తనుజ, రీతు వీళ్ళు ఒక సైడు, డెమన్ ఫ్లోరా, ఎమాన్యుయల్ వీళ్ళు ఒక సైడు పూరీలు చేస్తున్నారనమాట. ఈ టాస్క్ గెలిచిన వాళ్ళకి 6 months సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రీగా వాళ్ళ ఇంటికి 6 monthsకి సరిపడా పంపిస్తారనమాట. సో ఇందులో రాము, తనుజ, రీతు 28 పూరీస్ చేశారు. నెక్స్ట్ డెమన్ ఫ్లోరా, ఎమాన్యుయల్ 24 పూరీస్ చేశారు. సో రాము, రీతు, తనుజ వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళ ఇంటికి 28 పూరిస్తూ వీళ్ళు గెలిచారు. సో సన్ఫ్లవర్ ఆయిల్ 6 monthsకి సరిపడా వాళ్ళ ఇంటికి ఇస్తారనమాట. నెక్స్ట్ నాగారు ఆడియన్స్తో మాట్లాడారు. ఒక అమ్మాయితో మాట్లాడారు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇష్టమైన పర్సన్ ఎవరంటే ఇమాన్యుయల్ గారు అని చెప్పింది. నచ్చలేదు వర్స్ట్ ప్లేయర్ ఎవరంటే భరణి గారి గురించి చెప్పింది. భరణి గారి గురించి ఎందుకు చెప్పింది అంటే, భరణి గారు తన బాండింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ వీటి వల్ల తన గేమ్ అనేది సఫర్ అవుతుంది. అంతకుముందు 2 weeks బాగా ఆడారు, కానీ నెక్స్ట్ నుంచి బాండింగ్స్ పెట్టుకొని ఎమోషన్స్ పెట్టుకొని వీటి వల్ల తన గేమ్ ఆగం చేసుకుంటున్నారు అని చెప్పారు. నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళ ఇంకా హౌస్ వాళ్ళతో మాట్లాడారు. కళ్యాణ్ గారిని ముందు క్యాప్టెన్ అయినందుకు అప్రిషియేట్ చేశారు నాగార్జున గారు. నెక్స్ట్ గోల్డెన్ స్టార్ కళ్యాణ్కి పెట్టమని ఇమాన్యుయల్ని పంపించారు. అయితే ఇమాన్యుయల్ ఈ గోల్డెన్ స్టార్ నువ్వు పెట్టడం కరెక్టేనా తనకి అని అడిగారు. అడిగితే నాకంటే తనుజ పెట్టడం కరెక్టేమో సార్ అంటే తనుజ పెట్టిందనమాట. తనుజకి ఇస్తే తనుజ పెట్టింది కళ్యాణ్కి. నెక్స్ట్ తనుజతో నాగారు పర్సనల్గా మాట్లాడారు. కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. కన్ఫెషన్ రూమ్కి వెళ్ళింది. సో క్యాప్టెన్సీ టాస్క్ వీడియో చూపించి దానిలో ఏమర్థమైంది అంటే, భరణి గారు లైట్ స్విచ్ ఆఫ్ చేశారని కళ్యాణ్కి పవన్ గారు కాలితో ఒక సైన్ అప్ ఇచ్చారు. సో కళ్యాణ్ చాలాసేపు ఆలోచించి భరణి గారి పేరు చెప్పారనమాట. ఇది తన వెనక జరుగుతున్నది, నీకు తెలియడం లేదు. ఇది నువ్వు కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకుంటున్నావు, కానీ ఎవరు నీ వాళ్ళు కాదు అనేది ఇప్పటి నుంచి ఆలోచించు, నీ గేమ్ గురించి నువ్వు ఆలోచించు అని చెప్పారు. నెక్స్ట్ గోల్డెన్ స్టార్ తనుజకు వచ్చింది. తనుజ ఇమాన్యుయల్ని పెట్టమంటావా తనుజ అంటే, లేదు సార్ నా గోల్డెన్ స్టార్ నేనే పెట్టుకుంటా అని తన గోల్డెన్ స్టార్ తనే పెట్టేసుకుంది. నెక్స్ట్ అమ్మాయిలందరూ కలిసికట్టుగా ఆడాలి అని నాగారు ఒక టాస్క్ గురించి చెప్పారు. నెక్స్ట్ భరణి గారు దివ్యతో క్లోజ్ అవుతుంటే నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా తనుజ అని అడిగారు. ఫస్ట్లో ఫీల్ అయ్యాను కానీ సార్ ఇప్పుడేం లేదు. తనకి దివ్యకి ఎందుకు క్లోజ్ అవుతున్నారంటే తన స్మైల్ నచ్చింది, తను ఉండే విధానం నచ్చింది అని అది ఇది అని భరణి గారు చెప్పారు. సో ఎవరితో అయితే మనం కంఫర్టబుల్గా ఉంటామో వాళ్ళతోనే కదా సార్ మనం క్లోజ్ అయ్యేది, వాళ్ళతోనే కదా సార్ మనం ఉండేది. సో నేను అది అర్థం చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఏం లేదు, నేనేం ఫీల్ అవ్వట్లేదు అని చెప్పింది. నెక్స్ట్ భరణి గారు ఒకవేళ తనుజ అంటే తనుజకి సపోర్ట్ చేస్తారు, దివ్య అంటే దివ్యకి సపోర్ట్ చేస్తారు కదా. ఒకవేళ ఆపోజిట్లో తనుజ దివ్య ఉండి వీళ్ళిద్దరు తనుజ ఒక సైడ్ దివ్య ఒక సైడ్ ఉంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారని భరణి గారిని అడిగితే ఆబ్వియస్లీ తనుజకే అని చెప్పేశారు. ఎందుకంటే దివ్య అర్థం చేసుకుంటుంది, తనుజ అయితే కొంచెం ఎమోషనల్ అది ఇదని వాళ్ళు చెప్పారు. సో మనకి అర్థమయ్యేది దివ్య తనుజల్లో నేను తనుజకి సపోర్ట్ చేస్తాను అని చెప్పారు భరణి గారు. దివ్య కూడా యాక్సెప్ట్ చేసింది. అవును నేను కూడా చెప్పాను కదా తనకి సపోర్ట్ చేస్తారు అని. నెక్స్ట్ ఫ్లోరా కోసం వీడియో ప్లే చేశారు. ఫ్లోరా గారి కోసం వీడియో ప్లే చేశారు. తన గేమ్లో చేసిన తప్పుగా తీసుకున్న డెసిషన్ గురించి చూపించారు. ఒక సంచాలక అయ్యుండి అలా తప్పుగా తీసుకోకూడదు అని బెలూన్ టాస్క్ విషయంలో. ఇది సుమన్ శెట్టి గారు ఉన్నారు కదా, వాళ్ళ వాటర్ విషయంలో ఆవిడ తప్పు డెసిషన్ తీసుకున్నారు. సుమన్ శెట్టి గారు ఆ వాటర్ది సపోర్ట్ తీసుకోలేదు, కానీ సపోర్ట్ తీసుకున్నారు అని ఫ్లోరా గారు కానీ రాము గారు కానీ వీళ్ళందరూ చెప్పారు. సో దాని గురించి మాట్లాడారు. సుమన్ గారు తప్పేం లేదని. నెక్స్ట్ భరణి గారు శ్రీజ విషయంలో చేసిన తప్పు గురించి మాట్లాడారు. భరణి గారు ఒప్పుకున్నారు, నేను అలా తీయాల్సింది కదని. ఇంకా భరణి గారితో కూడా ఆల్రెడీ ఇంకా ఆడియన్స్తో మాట్లాడించారు. అయితే మీరు ఉండాల్సిన వాళ్ళు కాదన్న, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాం, మీలో ఫస్ట్లో ఉన్న ఫైర్ లేదు అని చెప్పారు. సరే అమ్మ నేను సర్చ్ చేసుకుంటాను అని భరణి గారు మాట ఇచ్చారు. నెక్స్ట్ రాము గారిని అప్రిషియేట్ చేశారు. క్యాప్టెన్సీ చాలా బెస్ట్ క్యాప్టెన్ అని, హౌస్లోనే బెస్ట్ క్యాప్టెన్ ఇన్ ది హౌస్ అని నాగార్జున గారు తనని అప్రిషియేట్ చేశారు. భరణి గారికి గోల్డెన్ స్టార్ ఇచ్చారు అండ్ రాము గారికి కూడా గోల్డెన్ స్టార్ ఇచ్చారు. తర్వాత ఇమాన్యుయల్ గారితో మాట్లాడారు.
టాస్క్గా ఇమాన్యుయల్ గారు ఫెయిల్ అయ్యారని నాగ్ గారు అన్నారు. సంజన గారితో మార్క్స్ గురించి అండ్ బెలూన్ టాస్క్ ఫెయిల్ అయిన విషయం గురించి, ఫౌల్ అయిన విషయం గురించి అన్నిటి గురించి మాట్లాడారు. నెక్స్ట్ సంజన గారికి ఫ్లోరా గారికి బ్లాక్ స్టార్ ఇచ్చారు అండ్ వాళ్ళకి మోటివేషన్ కూడా ఇచ్చారు. నాగార్జున గారు గేమ్ ఎవరు సపోర్ట్ చేయట్లేదని, ఇలా చేద్దామా అలా చేద్దామా, మీలో ఉండాలి, మేము బాగా ఆడతామని టాలెంట్ మీలో ఉండాలి, మీరు అనుకోవాలి, మేము గేమ్ ఆడతాము, అబ్బాయిలు ఉన్నా పర్లేదు, ఎదురుగా అమ్మాయిలు ఉన్నా పర్లేదు, వాళ్ళతో కలిసి మేము పోరాడలేస్తామని ఇలా మోటివేషన్ ఇచ్చారు. ఇలా అనుకోవాలి, ఇలా ఆడాలి అని మోటివేషన్ ఇచ్చారు వాళ్ళకి. నెక్స్ట్ సుమన్ అండ్ శ్రీజ గారికి వీళ్ళకి కూడా బ్లాక్ స్టార్స్ వచ్చాయి. వీళ్ళకి ఒక వీడియో క్లిప్ చూపించారు. అదే కదా అది వాటర్ గురించి కదా వీడియో క్లిప్ చూపించి, సుమన్ గారు ఎప్పుడు అలా అరవరు. ఆ రోజు అరిచారు అంటే అర్థం ఏంటి, సుమన్ శెట్టి గారు తప్పు చేయలేదని. ఇన్ కేస్ తను తప్పు చేస్తే నేను తప్పు చేశానని వెళ్ళిపోతారు, నేను సపోర్ట్ తీసుకున్నానని వెళ్ళిపోయారు. కానీ ఆ టైంలో సుమన్ గారు వెళ్ళలేదంటే మొత్తం హౌస్ మొత్తం అర్థం చేసుకోవాలి కదా. సుమన్ గారు ఎప్పుడు ఆర్గ్యూ చేయండి, ఇప్పుడు ఆర్గ్యూ చేస్తున్నారంటే తన తప్పు లేదు. ఆయన కూడా ఎందుకు సుమన్ గారిని బయటికి పంపించారు, ఎందుకు ఇలా డెసిషన్ తీసుకున్నారు అని నాగార్జున గారు సుమన్ గారికి వెళ్ళి మాట్లాడారు. ఆ వీడియో క్లిప్ చూపించారు. అప్పుడు సుమన్ గారు కరెక్ట్ అని తెలిసింది. ఆల్రెడీ సుమన్ గారు వాదిస్తూనే ఉన్నారు, తను అబద్ధం చెప్పరు నేను ఇలా అని. ఇంకా సుమన్ శ్రీజ గారికి బ్లాక్ స్టార్ ఇచ్చేశారు. నెక్స్ట్ రీతు అండ్ పవన్ బెలూన్ టాస్క్ గురించి మాట్లాడారు. రీతు సరిగ్గా ఆడలేదని అదేని పవన్ అన్నాడు. పవన్ అందరి ముందు అరిచేశాడని అలా అరవకూడదు, మనతో ఉన్న పార్ట్నర్ మీద అలా అరవకూడదు, వాళ్ళని ఎప్పుడు డిస్కరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేయాలి. కానీ మనతో పాటు తీసుకెళ్ళాలి, మనతో పాటు మాటలు చెప్పాలి, వాళ్ళని గేమ్ ఆడే విధంగా చేయాలి, కానీ ఎప్పుడు డిస్కరేజ్ చేయకూడదు వాళ్ళని నాగ్ గారు చెప్పారు. నెక్స్ట్ పవరస్త్ర గురించి మెయిన్ ఇది పవరస్త్ర గురించి చెప్పారు. పవరస్త్ర గోల్డెన్ స్టార్స్ ఉన్న వాళ్ళకే పవరస్త్ర అని. ఆ పవరస్త్ర అనేది ఫైర్ స్టామ్ వస్తుంది కదా, ఫైర్ స్టామ్ నుంచి కాపాడడానికి ఒక పవరస్త్ర అనేది ఇచ్చారు. ఆ పవరస్త్ర గెలిచిన వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట, యూజ్ చేసుకోవచ్చు. పవరస్త్ర ఎవరికి దొరుకుతుందో వాళ్ళకి మంచి యూజ్ చేసుకోవచ్చు, మంచి అడ్వాన్సెస్ ఉంటాయి, వాళ్ళు కాపాడుకోవచ్చు ఫైవ్ స్టార్ నుంచి అని నాగార్జున గారు చెప్పారు. సో ఫస్ట్ పవరస్త్ర ఎవరికి దక్కకూడదు, ఫస్ట్ ఒకటి అది వాళ్ళని ఎవరిని రూమ్లోకి పంపించాలో వాళ్ళని ఒక లక్కీ డిప్ లాగా తీస్తారని నాగార్జున గారు లక్కీ డిప్ తీస్తారు. అందులో తనుజ పేరు వచ్చింది. సో తనుజ రూమ్లోకి వెళ్ళింది. పవరస్త్ర ఎవరికి దక్కకూడదు అని అడిగితే రాము గారికి అని చెప్పారు. రాము గారికి దక్కకూడదని అక్కడ ఉన్న కీ విరిచేసింది. నెక్స్ట్ తనుజ వచ్చి దివ్యని పంపించింది. దివ్య గారేమో కళ్యాణ్కి విరిచేసింది. నెక్స్ట్ దివ్య గారు వచ్చి భరణిని పంపించారు. భరణి గారేమో తనుజకి విరిచేశారు. ఇదైతే చాలా షాకింగ్ అండి. అసలు తనుజకి ఏంటి, భరణి గారు విరిచడం ఏంటి, రీజన్ ఏం చెప్పారు, తను ఎమోషనల్ అని, తను అదని ఇదని చెప్పారు. యాక్చువల్గా తను ఎమోషనల్ అనే కాబట్టి మీతో నాన్న అని బాండ్ ఏర్పరచుకుంది. అయినా సరే తనుజ ఎమోషనల్ అది ఇది అని చెప్పేసి తనుజ గారికి విరిచేశారు. నెక్స్ట్ భరణి గారు వచ్చి ఇమాన్యుయల్ గారిని పంపించారు. ఇమాన్యుయల్ గారు ఏమో దివ్యకి నేర్చేశారు. ఇది సెట్, అసలు దివ్యకి నేర్చేశారు. సెట్ అంటే దివ్య ఏదో చేసిందని కాదండి. భరణి గారు ఎలా అయితే పాపం తనుజ గారిని అలా చేసి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇమాన్యుయల్ని పంపించి ఇమాన్యుయల్ వేరే వాళ్ళకి తీస్తారని కానీ దివ్య తీసేశారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ గారు వచ్చి ఇంకెవరిది, పవన్ది అండ్ ఇమాన్యుయల్ గారిది మిగిలింది కీస్. సో వాళ్ళిద్దరిని ఎవరిని పంపించాలా అని ఆలోచిస్తే కళ్యాణ్ వెళ్ళి ఇమాన్యుయల్ గారు పవన్ది కాదు భరణి గారిది ఇమాన్యుయల్ గారిది మిగిలింది. అయితే ఎవరిని పంపిస్తారు, చాయిస్ మీదే ఇమాన్యుయల్ అని నాగార్జున గారు చెప్తే ఇమాన్యుయల్ ప్లాన్ ప్రకారం పవన్ని పంపించాలి. ఎందుకంటే ఎక్కడో తను ఇమాన్యుయల్ గారిది విరిచేసి పవన్ గారిది భరణి గారిది ఉంచుతారని తనకి అనిపించింది. అందుకే కళ్యాణ్ గారిని పంపించారు. సో కళ్యాణ్ గారు వచ్చేసి భరణి గారిది విరిచేసరికి సో లాస్ట్కి పవరస్త్ర ఇమాన్యుయల్ సొంతం అయింది. ఆ 6 గోల్డెన్ స్టార్ మెంబర్స్లో పవరస్త్ర ఇమాన్యుయల్ సొంతం అనమాట. నెక్స్ట్ బ్లాక్ స్టార్స్ వీళ్ళ గురించి మాట్లాడారు. వీళ్ళని గార్డెన్ ఏరియాలోకి రమ్మన్నారు బ్లాక్ స్టార్స్ నుంచి. ఫస్ట్ శ్రీజాది ఓపెన్ చేశారు, డేంజర్ జోన్ అనే వచ్చింది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారిది కూడా డేంజర్ జోన్ అనే వచ్చింది. నెక్స్ట్ ఫ్లోరా గారు ఎవిక్షన్కి దగ్గరలో ఉన్నారు అని వచ్చింది. నెక్స్ట్ సంజన గారు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. నెక్స్ట్ రీతు చౌదరి గారు కూడా ఎవిక్షన్కి దగ్గరలో ఉన్నారని చెప్పారు నాగార్జున గారు. నెక్స్ట్ డెమాన్ పవన్ డేంజర్ జోనే.
నెక్స్ట్ రేపు 5 స్టార్ వస్తుందని వాళ్ళకి గుర్తు చేశారు. ఇది డేంజర్. ఒకవేళ రేపు సింగిల్ ఎలిమినేషన్ ఉండబోతుందా, డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా అని నేను చెప్తాను. రేపు ఎవరు ఊహించలేనిది 5 స్టార్ వస్తుంది. ఏం జరుగుతుందో ఊహించలేనిది. గేమ్స్ బాగా ఆడాలని నాగార్జున గారు అన్నారు. నెక్స్ట్ హౌస్లో ఒక ఛాలెంజ్ జరిగింది, సాఫ్ట్ టచ్ ఛాలెంజ్. సో ఎవరు టీమ్ ఏ టీమ్ బీగా విడిపోయారు వాళ్ళు. టీమ్ ఏ గెలిచిందనమాట. సో రేపు వచ్చే 5 స్టార్ని అందరూ మంచిగా ఎదిరించాలి, స్పోర్టివ్గా ఆడాలి అని నాగార్జున గారు చెప్పారు. కానీ అసలు ఇందులో హైలైట్ ఏంటంటే భరణి గారు తనుజది విడిచడం అండి. ఇది నాకు చాలా షాకింగ్గా అనిపించింది. అసలు తనుజ గారు అసలు భరణి గారు ఏంటి, తనుజ గారికి విడిచడం ఏంటి, తనుజని ముందుకెళ్ళనియకపోవడం ఏంటి, ఆ పవరస్త్ర తనకు ఉండకూడదని అనుకోవడం ఏంటి, ఇదంతా దివ్యకి ఒకవేళ దివ్యకి తను చేసింది కదా అక్కడ, అంటే కనిపెట్టలేరు అని అలా అని ఇక్కడ చేశాడా. కానీ ఇది క్యాప్టెన్సీ టాస్క్ కాదు కదండి. రేపు ఫుల్ పవర్స్ వచ్చేది. ఇన్కేస్ రేపు భరణి గారు డేంజర్లో ఉంటేనే తనుష కాపాడుతుందేమో ఈ పవరస్త్రతో, ఎవరికి తెలుసండి. కానీ నాకు అయితే ఈరోజు భరణి గారు చేసింది అస్సలు నచ్చలేదు. తనుజ వెళ్ళి దివ్యని పంపించేసింది కదండి. దివ్య ఎక్స్పెక్ట్ చేయొచ్చు దివ్య తనుజ తీస్తుంది అని, ఎందుకంటే ఆ రోజు చేసింది మనసులో పెట్టుకోనో, సో తను హట్ అయ్యో తీయొచ్చు, కానీ తను తీయలేదు. కానీ భరణి గారు తీశారు. అసలు ఇది మాత్రం హైలైట్ విషయం అండి అందులో. ఓకే అండి, ఈరోజు విశేషాలు ఇవి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. మీ స్వరూప.